మై ఛానల్ మీ అందరికీ నా ఛానల్ గురించి తెలియకపోవచ్చు. ఒకవేళ నా ఛానల్ గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు వెళ్ళి ఏదైనా వీడియో చూస్తే మీకు మోర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, డైరెక్ట్‌గా టాపిక్‌కి వచ్చేస్తున్నాను. నేను చాలా రోజుల నుంచి రేస్ గౌ 2 అనే ఒక ఛాలెంజ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఓకే, రేస్ గౌ 2 అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీ దగ్గర ఒక ఎఫ్‌పివి మైక్రో డ్రోన్ ఉంటుంది. పీవీసీ పైప్స్‌తో ఒక రేస్ ట్రాక్ బిల్డ్ చేస్తారు. ఈ మైక్రో డ్రోన్‌ని ఈ రేస్ ట్రాక్‌లో ఫాస్టెస్ట్‌గా ల్యాప్స్ వేసి ఆ వీడియోని రికార్డ్ చేసి ఆ వీడియోని రేస్ గౌ 2 అనే వెబ్సైట్‌లోకి అప్లోడ్ చేస్తారు. అలా అప్లోడ్ చేసిన వీడియో యొక్క టైమ్స్ డిఫరెంట్ పైలట్స్ టైమ్స్ బట్టి మీరు కంప్లీట్ అవ్వచ్చు. సో ఇప్పుడు నా మేజర్ గోల్ ఏంటంటే రేస్ గౌ 2తో అట్లీస్ట్ టాప్ 100 పైలట్ టైమ్స్లో ఉండాలని. సో అది అంత ఈజీ కాదు. ఇనిషియల్గా నేను ఇన్ ద టాప్ థౌజండ్స్ లిస్ట్లో ఉండేవాడిని. సో ఇది లాస్ట్ 3 months నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుంది. సో 5 ల్యాబ్స్ ఫర్ 5 ట్రాక్స్ కంప్లీట్ చేసినాను. ఆల్ 5 ట్రాక్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు అట్లీస్ట్ ఐఎమ్ అరౌండ్ టాప్ 120. సో దిస్ ఈస్ ద లాస్ట్ ట్రాక్. దిస్ వీక్ ఈస్ ద లాస్ట్ ట్రాక్. ఎవ్రీ 2 weeksకి ట్రాక్ చేంజ్ అవుతుంది. సో ఓకే ఈ సోదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈరోజు మనం నేను చేయాలనుకుంటుంది ఏంటంటే, ఎప్పుడైతే గాగుల్ వీడియో ఎఫ్పివి గాగుల్లో రికార్డ్ అవుతుందో మీరు ఫ్లై చేసిన వీడియో, మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ రికార్డ్ అయిన ప్రతి వీడియోని నేను తర్వాత స్కిమ్ చేసుకుంటా వెళ్ళి నా షార్టెస్ట్ టైం ఎప్పుడైతే మల్టిపుల్ గేట్స్ ఉంటాయి, ఫస్ట్ గేట్ దగ్గర స్టార్ట్ చేసి మొత్తం మల్టిపుల్ గేట్స్లోకి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ గేట్లోకి రావాలి. అలా 3 ల్యాబ్స్ కంప్లీట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ని ఎవ్రీ 3 ల్యాబ్స్లో ఆ వీడియోని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను రికార్డ్ చేసిన వీడియోస్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళి షార్టెస్ట్ 3 కన్సిక్యూటివ్ ల్యాబ్స్ని తీసుకుని ఆ వీడియోని ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. కానీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ట్రైనింగ్ చేసుకోవడం ఒక ప్రాసెస్, అండ్ తర్వాత ఆ వీడియోని అప్లోడ్ చేయడం ఇంకో ప్రాసెస్ అయిపోతుంది. సో దీనికోసం రేసెస్లో మనకి ఒక చిన్న డివైస్ యూస్ చేస్తారు. ఈ డివైస్ ఎలా వర్క్ అవుతుందంటే, మీరు స్టార్ట్ గేట్ దగ్గర ఈ డివైస్ని పెట్టేస్తారు. ఎప్పుడైతే మీ డ్రోను ఆ స్టార్ట్ గేట్ నుంచి పాస్ అవుతుందో ఈ డివైస్ ఆ టైం నోట్ చేస్తుంది. సో ఎవ్రీ టైం మీరు ఒక ల్యాప్ కంప్లీట్ చేసిన వెంటనే అది డివైస్ మీకు ఆ ల్యాప్ ఎంత టైం పడుతుందో చెప్పుద్ది అన్నమాట. సో ఇలాంటి ఒక డివైస్ని ఈరోజు నేను కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓకే, లెట్స్ సీ అసలు ఈ డివైస్ ఎలా వర్క్ అవుతుంది. ఈ డివైస్ మనకి ఎఫ్పివి గాగుల్స్లో మీకు డ్రోను ఒక ఎనలాగ్ ఫీడ్ని జనరేట్ చేస్తుంది. ఆ ఫీడ్ మీకు ఎఫ్పివి గాగుల్స్లో కనిపిస్తుంది. సో ఎఫ్పివి గాగుల్స్ అనేది ఒక రిసీవర్ కింద యాక్ట్ చేస్తుంది. డ్రోన్ అనేది ఒక ట్రాన్స్మిటర్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది మొత్తం రేడియో కమ్యూనికేషన్ ద్వారా వర్క్ అవుతుంది కాబట్టి, సో డ్రోన్ ట్రాన్స్మిట్ చేసే ఫ్రీక్వెన్సీ అరౌండ్ 5.8 GHz. సో ఈ ఫ్రీక్వెన్సీలో మీకు ఎనలాగ్ వీడియో ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాం మనం. సో మనకి ఈ 5.8 GHzలో ఏదైనా ఒక రిసీవర్ తీసుకుని, అంటే మనకి ఆ ఫ్రీక్వెన్సీ రిసీవ్ చేసుకుని ఏదైనా ఒక డివైస్ తీసుకుని, ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ హయ్యెస్ట్ వాల్యూ ఉన్నప్పుడు ఆ ఫ్రీక్వెన్సీకి మీరు ఆ డివైస్ దగ్గరికి వెళ్ళినట్టు. సో బేసిక్ ఇదే ప్రిన్సిపల్. సో మీరు స్టార్ట్ గేట్ దగ్గర ఆ రిసీవర్ని పెడతారు. మీరు ఎప్పుడైతే మీ డ్రోన్ స్టార్ట్ గేట్ వరకు వస్తారో వెంటనే ఆ రిసీవర్కి ఎక్కువ సిగ్నల్ దొరుకుతుంది. అలా దొరికినప్పుడు ఆ రిసీవర్ మీ స్టార్ట్ గేట్ దగ్గరికి వచ్చినట్టు టైం రికార్డ్ చేస్తుంది అన్నమాట. ఇది మేజర్గా జనరల్గా చేసే ప్రొసీజర్. దగ్గర చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి ఇందులో. చాలామంది ఇన్ఫ్రారెడ్ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ పెడతారు. అంటే మీరు సినిమాల్లో చూస్తారు కదా, లేజర్ లాగా. సో ఎప్పుడైతే లేజర్ని ట్రిప్ చేస్తుందో డ్రోను, అప్పుడు మీరు ఆ ఫస్ట్ గేట్ని పాస్ చేసినట్టు ఐడెంటిఫై చేస్తాం. కానీ ఆ లేజరు అదంతా ఏంటంటే మనకి మూవీస్లో చూపిస్తారు కానీ అంత యాక్యురేట్గా వర్క్ అవ్వదు. కానీ మోస్ట్ యాక్యురేట్గా వర్క్ అయ్యే వెర్షన్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న డ్రోన్ ట్రాన్స్మిట్ చేసే సేమ్ సిగ్నల్, వీడియో సిగ్నల్ ఏదైతే ఉంటుందో దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ఒక చిన్న డివైస్ తీసుకుని, ఎప్పుడైతే ఆ రిసీవర్కి వచ్చిన సిగ్నల్ ఎక్కువ వాల్యూ ఉంటుందో
అప్పుడు డ్రోన్ అక్కడికి వచ్చినట్టు మనం ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు అలా ఇనిషియల్గా నాకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు దొరికిన వీడియో ఏంటంటే ఈ వీడియో పిడ్ ఫ్లైట్ అనే ఒక వెబ్సైట్ ఉంది మనకి. ఓకే, పిడ్ ఫ్లైట్ అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి మీకు దగ్గరికి తీసుకెళ్తాను. ఓకే, ఈ పిడ్ ఫ్లైట్ అనే వెబ్సైటు ఒక మొబైల్ అప్లికేషన్ అన్నమాట అది. సో వీళ్ళు బిల్డ్ చేసిన మొబైల్ అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుని ఆ మొబైల్ అప్లికేషన్లో బ్లూటూత్కి డివైస్ బ్లూటూత్ డివైస్ ఒకటి ఉంటుంది. ఆ బ్లూటూత్ డివైస్ని మన మొబైల్కి కనెక్ట్ చేసి అండ్ అగైన్ ముందరే చెప్తున్నాను, ఈ పిడ్ ఫ్లైట్ అనే యాప్ అనేది ఫ్రీ కాదు. మీరు ఇయర్కి అరౌండ్ 200 రూపీస్ సబ్స్క్రిప్షన్ పే చేయాలి. సో అప్పుడు ఈ యాప్ వర్క్ అవుతుంది. అలా కాకుండా ఈ యాప్ స్టిల్ వర్క్ అవుతుంది, కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక రోజుకి ఎట్ ఏ టైం 3 ల్యాబ్స్ని మాత్రమే అది కౌంట్ చేయగలదు. అంటే ల్యాబ్ 1 అంటే స్టార్ట్ గేట్ నుంచి ఫినిష్ గేట్, అండ్ అగైన్ స్టార్ట్ గేట్ టు ఫినిష్ గేట్, స్టార్ట్ గేట్ టు అలా 3 టైమ్స్ ఇది కౌంట్ చేస్తుంది. ఆ 3 టైమ్స్ తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి, రీస్టార్ట్ చేయాలి, మళ్ళీ డివైస్ని రీస్టార్ట్ చేయాలి ఆర్ రీసెట్ చేయాలి. మీకు ఫోన్లో టైమర్ ఉంటుంది కదా, టైమర్ స్టార్ట్ చేస్తాం, అలాగే ఆ డివైస్లో కూడా రేస్ స్టార్ట్ చేస్తాం. 3 ల్యాబ్స్ టైమ్స్ చెప్పుద్ది, తర్వాత రేస్ స్టాప్ చేస్తాం. అలా 3 వరకునే వర్క్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మీరు సబ్స్క్రిప్షన్ పే చేస్తారో మీరు కంటిన్యూస్గా ఆ ట్రాక్లో మీరు ఎన్నిసార్లు తిరిగినా కానీ ప్రతి రౌండ్కి అది మీకు చెప్పుతుంది అన్నమాట, మీ ఎంత టైం తీసుకుందో అని. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఈ యాప్ బిల్డ్ చేశారు. ఈ యాప్ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటాం, కానీ ఈ యాప్కి ఒక డివైస్ కనెక్ట్ అవ్వాలి కదా. సో ఆల్రెడీ చాలా డివైసెస్ ఉన్నాయి వీళ్ళ వెబ్సైట్లో, వాళ్ళు సెల్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ డివైస్లన్నీ కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి, యూఎస్ సైడ్ అవైలబుల్గా ఉంటాయి. కానీ ఇండియాలో మనకు వచ్చేసి ఎటువంటి ప్రీమేడ్ డివైసెస్ అవైలబుల్గా లేవు. దానికోసం మన ఓన్లో మనం బిల్డ్ చేయాలి. సో వీ హ్యావ్ మల్టిపుల్ ప్రాసెస్ టు బిల్డ్ దీస్ డివైసెస్. ఒక ప్రాసెస్ ఏంటంటే వీళ్ళు ఈ వెబ్సైట్లో మెయిన్గా ఇచ్చిన ప్రాసెస్ యూజింగ్ ఆర్డునో మైక్రో కంట్రోలర్ యూజ్ చేసి బిల్డ్ చేస్తారు. సో ఇది మీకు స్కీమా ఆర్డునో, ఎవరికైనా ఆర్డునో గురించి లైట్గా ఐడియా ఉంటే స్కీమా డయాగ్రామ్ చూస్తే, ఎలక్ట్రానిక్స్ మీద ఐడియా ఉంటే స్కీమా డయాగ్రామ్ చూస్తే మీకు అర్థం అవ్వచ్చు. ఓకే, ఇక ఆర్డునో నానో ఉంటుంది. ఆర్డునో నానో మెయిన్ మైక్రో కంట్రోలర్ కింద వర్క్ అవుతుంది. ఈ ఆర్డునో నానోకి HC06 అనేది బ్లూటూత్ డివైస్, అదొక బ్లూటూత్ ట్రాన్స్ రిసీవర్ అనమాట. ఆ బ్లూటూత్ ట్రాన్స్ రిసీవర్ ఆర్డునోకి కనెక్ట్ చేస్తాం. అండ్ వెరీ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే RX 5808 అనేది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే ఒక ఎనలాగ్ వీడియో రిసీవర్. మనకు ఇప్పుడు చూడండి ఎనలాగ్ గాగుల్స్ ఉంటాయి. ఎనలాగ్ గాగుల్స్లో మీకు ఓకే, మీకు నేను ఎనలాగ్ గాగుల్స్ చూపిస్తాను. ఓకే, ఇది మనకి ఎనలాగ్ గాగుల్. ఇది మనం ఇలా పెట్టుకున్నప్పుడు ఇందులో మనకి వీడియో ఫీడ్ వస్తుంది. సో మీకు ఈ ఎనలాగ్ గాగుల్లో కూడా చీప్ ఎనలాగ్ గాగుల్ తీసుకుంటే అందులో ఈ RX 5808 ఉండడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కానీ ఈ ఇండివిజువల్గా RX 5808 అనేది ఎక్కడ ఇండియన్ మార్కెట్లో ఎక్కడ అవైలబుల్గా లేదు. సో ఈ RX 5808ని నేను అలీబాబా అనే వెబ్సైట్, మనకి బ్యాంగ్వుడ్ అనే వెబ్సైట్, ఐ థింక్ OLX అనుకుంటా, OLX నుంచి ఆర్డర్ చేసినాను నేను. ఓకే, సో మీరు చూస్తే ఇక్కడెక్కడ కూడా మనకి గూగుల్లో కానీ మీరు ఏ వెబ్సైట్లో సెర్చ్ చేసినా ఇండియాలో అయితే అవైలబుల్గా లేదు. చూడండి, బజ్ FPV, AliExpress, ఈబే. సో నేను ఆర్డర్ చేసింది ఈబే నుంచి. ఓకే, సో ఓకే, బ్యాక్ టు ద డయాగ్రామ్. సో ఈ RX 5808 ఉండాలి మీకు. కానీ ఈ ప్రాసెస్లో కూడా ఒక ప్రాబ్లం ఉంది. వీళ్ళు ఏం యూస్ చేస్తున్నారంటే ఆర్డినో యూస్ చేస్తున్నారు. ఆర్డినోకి మళ్ళీ ఎక్స్టర్నల్గా ఒక బ్లూటూత్ మాడ్యూల్ యూస్ చేయాలి. సో ఆర్డినోకి బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఈ RX 5808కి కూడా కనెక్షన్స్ ఇస్తే చాలా ఎక్కువ వైరింగ్ అయిపోతుంది. సో దీన్ని ఎలిమినేట్, అంటే మీ దగ్గర అసలు మనీ లేదు, ప్రైస్ లేదంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్.
మీకు ఆర్ఎక్స్ 5808 అనేది మీరు నాకు తెలిసి అట్లీస్ట్ మీకు 2-3 ఫ్రెండ్స్ ఉంటే 3-4 డివైసెస్ ఆర్డర్ చేయొచ్చు. అలా 3-4 ఆర్డర్ చేసుకుంటే బల్క్గా మీకు ఒక 5000 అలా టోటల్ 3-4 వచ్చేస్తాయి. కానీ అట్లీస్ట్ 1 మంత్ పడుతుంది అన్నమాట మీ దగ్గరికి రావడానికి. సో అలా 5-4 డివైసెస్ని మీరు దెన్ యూ కెన్ స్ప్లిట్ ద మనీ అండ్ దెన్ మల్టిపుల్ డివైసెస్ మీరు డిజైన్ చేసుకోవచ్చు. కానీ మీరు ఒక్కళ్ళే అంటే నాలాగా మీరు ఒక్కళ్ళే ఉంటే ఇట్ విల్ బి కాస్ట్లీ టు యూ. RX 5808కి ఎక్కువ కాస్ట్ పడుతుంది. కానీ ఆర్డినో నానో అండ్ HC06 అనేది ఒక 500 రూపీస్లో మీకు 2 వచ్చేస్తాయి. తర్వాత మీరు సేమ్ ఇది బిల్డ్ చేసుకోవచ్చు. ఇది బిల్డ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ మీరు వెబ్సైట్లో ప్రాసెస్ ఉంటుంది. ఇవి యాప్ ఎక్కించుకుంటారు. ఈ యాప్ ఎక్కించుకున్న తర్వాత ఆర్డినో IDE అని ఒకటి ఉంటుంది. దాన్ని యూస్ చేసి మీరు ఫర్మ్వేర్ ఈ డివైస్లోకి డంప్ చేయొచ్చు. సో ఓకే, ఇదొక ప్రాసెస్. సెకండ్ ప్రాసెస్ ఏంటంటే కొంచెం వైరింగ్ తక్కువ ఉండే ప్రాసెస్, ఎక్కువ షాల్టింగ్ గట్రా అవసరమే కానీ ఎక్కువ అవసరం లేదు. సో ఆ ప్రాసెస్ కూడా ఉంది. సో ఈ సేమ్ ఇదే దాన్ని ఒకతను కాపీ చేశాడు. కాపీ చేసి మనకు ఆర్డినో అనేది ఎలా అయితే ఒక మైక్రో కంట్రోలరో, మనకి ESP32 అనేది ఇంకో మైక్రో కంట్రోలర్ ఉంది. ఓకే, ESP32 ఏంటంటే దానికే వైఫై వచ్చేస్తుంది, దానికే బ్లూటూత్ వచ్చేస్తుంది. అది రెండు కూడా డైరెక్ట్ డివైస్లో ఇన్బుల్ట్ వస్తాయి. అండ్ ఇప్పుడు వీడి చేసే ప్రాసెస్లో వీడి స్కీమా డయాగ్రామ్ని మీరు చూస్తే వీడికి ఎక్కడా కూడా పవర్ సప్లై లేదు. పవర్ సప్లై మీరు ఆర్డినోకి మళ్ళీ సపరేట్గా పవర్ సప్లై ఇవ్వాలి. సో ఆర్డినోకి పవర్ సప్లై ఇస్తే అప్పుడు ఈ సిస్టమ్ అంతా వర్క్ అవుతుంది. సో మీరు ఒక సెపరేట్ పవర్ బ్యాంక్ ఉండాలి. పవర్ బ్యాంక్ నుంచి మళ్ళీ ఒక వైర్ ఆర్డినోకి ఇవ్వాలి. సో ఈ సెటప్ అంతా ఓకే, మీ బడ్జెట్ లేదంటే ఇట్స్ యాక్సెప్టబుల్. బట్ ఇదంతా ఒక ఇంత బాక్స్ లాగా కనిపిస్తుంది అన్నమాట. సో నాకు అలంత బాక్స్లో కాకుండా ఒక చిన్న డివైస్, హ్యాండ్ హెల్డ్ డివైస్లో ఉంటే బాగుంది అనిపించింది. సో ఈ వీడియోలో మీరు చూస్తే ఇతని దగ్గర సో ఈ డివైస్ చూసారు కదా, చూడండి ఎంత చిన్నగా ఉంది. దీనికి అక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టచ్చు. జస్ట్ తన బటన్ ఆన్ చేసిన వెంటనే అది వర్క్ అవుతుంది. చాలా చిన్న డివైస్. సో ఈ కాన్సెప్ట్ నాకు చాలా నచ్చింది. సో ఇతను బుల్డ్ ప్రాసెస్ పెట్టాడు సో మీరు ఈ వీడియో కింద లింక్లో యాడ్ చేస్తాను ఎనీవే. సో మోర్ డీటెయిల్స్లో తన గిట్హబ్ పేజ్ ఉంది. ఆ గిట్హబ్ పేజ్కి మీరు వెళ్తే ఫస్ట్ ESP-TIGO T8 ఇది చాలా ఇంపార్టెంట్ మాట ఇతను బిల్డ్ ప్రాసెస్లో. ఇది ఆర్డినోని రిప్లేస్ చేస్తుంది. ఓకే, సో మీరు ఈ డివైస్ చూస్తే ఇది ESP32 అని నోడ్ MCU అని చాలామంది మనందరికీ తెలిసి ఉండొచ్చు, చాలామందికి ఒకటి తెలియకపోతే నో ఇష్యూస్. బట్ ఇది ఒక నోడ్ MCU ఆల్టర్నేట్ డివైస్. ఓకే, లెట్ మీ జూమ్ ఇట్ ఎ లిటిల్ బిట్. ఓకే, నోడ్ MCU లాంటి ఒక ఆల్టర్నేట్ డివైస్ మాట. అయితే దీనికి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ కనెక్టర్ కనిపిస్తుంది కదా, ఈ కనెక్టర్కి డైరెక్ట్గా బ్యాటరీ 3.7 వోల్ట్ బ్యాటరీ అటాచ్ చేసేయచ్చు. అండ్ మీరు ఇక్కడ నుంచి ఆ బ్యాటరీకి ఛార్జ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇస్తాడు ఇతను. సో మనం ఆన్ ఆఫ్ బట్టి డివైస్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈ డివైస్లో ఇన్బుల్ట్ బ్లూటూత్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మెమరీ కార్డ్ స్టోరేజ్ కూడా ఇస్తాడు. మీరు మీ ల్యాప్ టైమ్స్ మెమరీ కార్డ్ స్టోరేజ్లో రికార్డ్ అవుతుంది. అది వెరీ బెస్ట్ ఫీచర్. ఓకే, సో ఈ వెబ్సైట్ని మీరు ఫాలో అవ్వండి. మీకు కావాల్సిన కాంపోనెంట్స్ లిస్ట్ ఇక్కడ ఉంది. ESP32 TIGO R8 ఒకటి, ఈ RX 5808. ఈ RX 5808 చూడడానికి ఇలా ఉంటుంది. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ ఈ RX 5808కి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ RX 5808 SPI మోడెడ్ ఉండాలి. సో SPI మోడెడ్ అంటే మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఈ RX 5808 ఈ పైన కనిపిస్తుంది కదా, ఈ ఐరన్ రిమూవ్ చేస్తే లోపల చిప్ ఇలా ఉంటుందన్నమాట. సో ఈ చిప్లో ఇక్కడ మీకు ఒక రెసిస్టర్ ఉంది కదా, ఇది కెపాసిటర్ ఫస్ట్. తర్వాత 1, 2, 3 రెసిస్టర్స్ ఉన్నాయి. ఇందులో థర్డ్ రెసిస్టర్ మీరు రిమూవ్ చేయాలి. అలా రిమూవ్ చేస్తేనే ఈ RX 5808 వర్క్ అవుతుంది. ఇదే కాదు, మీరు
ఎలాంటి టైమర్ బిల్డ్ చేస్తున్నా, రేస్ టైమర్ బిల్డ్ చేస్తున్నా విత్ RX 5808 యూస్ చేసి బిల్డ్ చేస్తున్న ఏ రేస్ టైమర్లో అయినా ఈ రెసిస్టర్ రిమూవ్ చేయాలి. సో నేను ఆర్డర్ చేసిన దాంట్లో రిమూవ్ చేసి లేదు, నేను ఓపెన్ చేసి అది రిమూవ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేసి జస్ట్ ఏం లేదు. మీకు మంచి సాల్వింగ్ స్కిల్స్ ఉంటే యూ కెన్ డూ ఇట్. ఓకే, అది RX 5808 గురించి. ఓకే, నెక్స్ట్ యూ నీడ్ 4.7K రెసిస్టర్స్ 2 ఉండాలి. ఇట్స్ మీ దగ్గర చిన్న రెసిస్టర్స్ ఉండే షాప్కి వెళ్తే ఈజీగా దొరుకుతాయి, ఆర్ యూ కెన్ ఆర్డర్ ఆన్లైన్. అండ్ స్మాల్ బ్యాటరీ, ఆల్వేస్ రిమెంబర్ ఈ స్మాల్ బ్యాటరీ అనేది ఇతను యూస్ చేసిన బ్యాటరీ యూస్ చేయండి. ఎందుకంటే తన దగ్గర కేస్, అంటే మీరు కేస్ 3D ప్రింట్ చేయొచ్చు. ఇలాగా 3D ప్రింట్కి ఇస్తే మీకు కేస్ 3D ప్రింట్ అవుతుంది. సో మీరు సేమ్ బ్యాటరీ యూస్ చేయకపోతే ఈ కేస్లో మీకు పట్టదన్నమాట. సో నేను నా బుల్డ్ చూపిస్తాను మీకు, అందులో నాకు సేమ్ ప్రాబ్లం వచ్చింది. సో నాకు మళ్ళీ 3D ప్రింటెడ్ కేస్తో పాటు నేను కొంచెం ఎక్స్ట్రా మోడిఫికేషన్ చేశాను దానికి. అండ్ నెక్స్ట్ బజర్, మీరు బజర్ పెట్టాలనుకుంటే బజర్ సైజ్ చాలా చిన్నది తీసుకోండి. నాకు సేమ్ ప్రాబ్లం ఏమైందంటే బజర్ కూడా నా కేసులో పట్టలేదు. సో అప్పుడు నేను బజర్ కూడా పెద్దది తీసుకున్నాను, కానీ నాకు ఎగ్జాక్ట్గా బజర్ సైజు తెలీదు. సో మీరు చాలా ఎంత చిన్న సైజ్ పాసిబుల్ ఉంటే అంత చిన్న సైజ్ బజర్ తీసుకోండి. ఓకే, అండ్ పిన్ అవుట్. సో ఈజీ, మీరు దీని వెనకాల మీకు ఇంకా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి లైక్ ఏ పిన్ ఏదో. సో ఇవి ఈ డివైస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం అనేది రాస్తాడు క్లియర్గా. అన్నీ స్ట్రైటే ఉంటాయి, ఓన్లీ ఒక్క పిన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, దట్ ఈస్ RSSIకి ESP32కి డైరెక్ట్ కనెక్షన్ కాదు. బోర్డ్ ఇలా ఉంటుంది కదా, ESP32 బోర్డ్. ఓకే, ESP32 బోర్డ్లో పిన్ 34 నుంచి మీకు ఒక రెసిస్టర్, ఇది R1, సెకండ్ 2 రెసిస్టర్, ఇది R2. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ మీ RX 5808. ఓకే, ఇందులో మనకు ఉండేది ఏంటి, RSSI. నెక్స్ట్ గ్రౌండ్ చేయండి. సో మీరు ఒక్క రెసిస్టర్ వచ్చేసి RSSI కనెక్ట్ చేయాలి, అండ్ సెకండ్ రెసిస్టర్ వచ్చేసి గ్రౌండ్కి కనెక్ట్ చేయాలి. ఓకే, ఇది సింపుల్ కనెక్షనే. అండ్ వాట్ ఎవర్ రిమైనింగ్ కనెక్షన్స్ అన్నీ కూడా 1 to 1 ఉంటాయి. ఓకే, అండ్ బజర్ మీరు గ్రౌండ్కి అండ్ పిన్ 25కి ఇస్తారు. రిమెంబర్ బజర్కి పొలారిటీ ఉంటుంది, పాజిటివ్ పిన్ 25కి ఇవ్వాలి, అండ్ బజర్ నెగిటివ్ గ్రౌండ్కి ఇవ్వాలి. ఓకే, సో ఇది కనెక్షన్ డయాగ్రామ్స్. నెక్స్ట్ వీడియోలో నా బిల్డ్ మీకు చూపిస్తాను, ఎలా బిల్డ్ చేశానని కాదు, బేసిక్గా ఆల్రెడీ బిల్డ్ చేసిన, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను హౌ ఐ ఫిట్టెడ్ కాంపోనెంట్స్ ఇంటూ 3D ప్రింట్ అండ్ ఆల్. మీకు ఇక్కడ 3D ప్రింటింగ్ కేస్ కూడా అవైలబుల్ ఉంటుంది, మీరు కేసే ఆర్డర్ చేయక్కర్లేదు. కానీ బేసిక్గా ఇందులో మీకు చాలా చిన్న బటన్ ఉంటుంది, ఈ బటన్ ప్రెస్ చేయడం కొంచెం కష్టం అన్నమాట. సో మీరు దీనికి 3D ప్రింట్ ఇస్తే మీకు ఆ బటన్ కూడా 3D ప్రింట్లో వస్తుంది, కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది బటన్ ప్రెస్ చేయడానికి.
లేకపోతే మీరు ఏదైనా ఒక బ్యాంగిల్ బాక్స్, ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న ప్లాస్టిక్ బాక్సెస్, వాటిల్లో జస్ట్ కన్నాలు వేసి స్క్రూస్ వేసుకొని ఫిట్ చేసేసుకోవచ్చు. ఎనీవే, లేకపోతే ఇది మీ డెసిషన్ అది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.